లాస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీలో పీటరే స్పైడర్ మ్యాన్ అని అందరికీ తెలియడం వల్ల అన్ని యూనివర్సెస్ నుండి స్పైడర్ మ్యానే పీటర్ అని చెప్పి అందరూ స్పైడర్ మ్యాన్ కోసం వచ్చేస్తారు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి వెళ్ళి పీటర్ నేనే స్పైడర్ మ్యాన్ అని అందరికీ తెలుసు, అందుకే స్పైడర్ మ్యాన్ ని అందరూ మర్చిపోకుండా చేసి నన్ను మాత్రమే అందరూ మర్చిపోయేలాగా చేయండి, అలా అయితే వేరే యూనివర్సెస్ నుంచి ఎవరు నా కోసం రారు కదా అని అంటాడు. అయితే దానికి డాక్టర్ స్ట్రేంజ్ అలా కనుక చేస్తే నీ ఫ్యామిలీతో పాటు నీ ఫ్రెండ్స్ ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ అందరూ నిన్ను మర్చిపోతారని చెప్తాడు. అయినా సరే స్పైడర్ మ్యాన్ పర్వాలేదు, ఇప్పుడు జరగబోయే విధ్వంసం ముందు ఇదేం పెద్ద సమస్య కాదు, ప్రజెంట్ అలా చేయండి అని చెప్పి డాక్టర్ స్ట్రేంజ్ తో చెప్తాడు. అలాగే స్పైడర్ మ్యాన్ చెప్పినట్లుగానే డాక్టర్ స్ట్రేంజ్ మంత్రం వేసి అందరూ పీటర్ ని మర్చిపోయేలాగా చేస్తాడు. అయితే డాక్టర్ స్ట్రేంజ్ మంత్రం వేసే ముందు పీటర్ తన ఫ్రెండ్స్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాడు. అయితే ఎంజే దానికి మొదట బాధపడినా సరే ఇప్పుడు జరగబోయే విధ్వంసాన్ని ఆపాలంటే తను చేసేదే కరెక్ట్ అని చెప్పి రియాలిటీని యాక్సెప్ట్ చేసి దానికి అంగీకరిస్తుంది. తర్వాత పీటర్ మీరు గతం మర్చిపోయిన తర్వాత ఎలా అయినా సరే నేను మీ దగ్గరికి వచ్చి మీకు మొత్తం అంతా వివరంగా చెప్తా, నేను మీకు ఎలా అయినా నిజం చెప్పి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని మాట ఇస్తాడు. అండ్ అలాగే వేరే యూనివర్సెస్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్స్ కి కూడా సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఆ తర్వాత స్పైడీ చెప్పినట్లుగానే డాక్టర్ స్ట్రేంజ్ ఆ మంత్రాన్ని ప్రయోగించగా అంతా గతం మర్చిపోతారు. అయితే ప్రజెంట్ ది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీలో పీటర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే దగ్గరికి వెళ్ళాడా లేదా, తన గతం గురించి తనకి ఇంకా తన ఫ్రెండ్ కి చెప్పాడా లేదా అన్నదే ఈ మూవీ. అయితే మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన పీటర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే దగ్గరికి వెళ్ళి తను మర్చిపోయిన గతాన్నంతా తిరిగి గుర్తు చేసి తిరిగి తన లవ్ ని మళ్ళా ప్రపోజ్ చేద్దామని ఒక లెటర్ రాసి పెట్టుకుని ఆ లెటర్ ని తీసుకుని ఎంజే దగ్గరికి వెళ్తాడు. అయితే ఎంజే అక్కడ తన బేకరీలో వర్క్ చేసుకుంటూ వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన నెడ్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా కామన్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా చూసిన స్పైడీ తన కనుక ఇప్పుడు తనకి లవ్ ప్రపోజ్ చేస్తే తినే స్పైడర్ మ్యాన్ అని చెప్పి వీళ్ళకి తెలుస్తుంది. అయితే అప్పుడు మరలా వీళ్ళు తనకి హెల్ప్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకి ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచి ఉంటుంది, ఎందుకంటే గతంలో తను వాళ్ళ ఆంట్ ని కోల్పోయాడు కాబట్టి. అందుకే తిరిగి వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ తో తన లవ్ మ్యాటర్ చెప్పకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో అదే రోడ్ వైపుగా ఒక ట్రక్ చాలా ఫాస్ట్ గా దూసుకొని జనాలను ఏమీ చూసుకోకుండా అందరినీ గుద్దించేస్తూ ఫాస్ట్ గా వెళ్తుంది. పోలీసులు ఆ ట్రక్ ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే అది కంట్రోల్ అవ్వదు. అయితే అందులో ఎవరున్నారో తెలియక అందరూ చాలా కన్ఫ్యూజన్ లో ఉండగా వెంటనే స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్లి ఆ ట్రక్ నుంచి ప్రజల్ని చాలా రిస్క్ చేసి అందరినీ కాపాడతాడు. అండ్ ఆ ట్రక్ నేరుగా డ్యామేజ్ కంట్రోల్ బోర్డు వైపు వెళ్తుంది. అయితే ఆ విషయాన్ని గమనించిన స్పైడర్ మ్యాన్ ఎలా అయినా సరే అది డ్యామేజ్ కంట్రోల్ వైపు వెళ్లకుండా ఆపాలని చూస్తాడు, ఎందుకంటే అక్కడ చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. అయితే ఈ ట్రక్ వెళ్ళి అది డ్యామేజ్ చేస్తే అక్కడ ఆ క్రిమినల్స్ అంతా తప్పించుకొని పారిపోతారు. అందుకే అక్కడికి వెళ్లకుండా ఆపుదామని ట్రై చేయగా అలా కంట్రోల్ అవ్వని వ్యాన్ అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ డ్యామేజ్ చేస్తుంది. అయితే స్పైడర్ మ్యాన్ వెంటనే వెళ్ళి ఆ ట్రక్ లోపల ఎవరు ఉన్నారని చూడగా ఆ ట్రక్ ఓపెన్ చేస్తే అందులో ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. తను చాలా ఇన్నోసెంట్ గా హాయ్ స్పైడర్ మ్యాన్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది. దాంతో స్పైడీకి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. దీన్ని బట్టి మన స్పైడర్ మ్యాన్ కి గతంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఒకరి నుంచి ఇంకొకరికి జంప్ అయ్యి వారితో అన్ని పనులు చేపిస్తుంది కదా, అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈవిడితో ఈ పని చేయించిందని స్పైడీకి అర్థమవుతుంది. అయితే ఇందులో స్పైడీకి అర్థం అవ్వని విషయం ఏంటంటే ఆ పవర్ ఎవరు, ఆ పవర్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది అర్థం కాదు. అయితే దీన్ని ఎలా అయినా సరే కనిపెట్టాలని స్పైడర్ మ్యాన్ అనుకుంటాడు. తర్వాత పీటర్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజేని బాగా మిస్ అవుతున్నందుకు తను ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అయితే అక్కడ తన ఫ్రెండ్ అయిన నెట్ తో చాలా కూల్ గా మాట్లాడతాడు. నెట్ స్పైడర్ మ్యాన్ ని కనిపెట్టడానికి ఒక డివైస్ ని తయారు చేస్తాడు. స్పైడర్ మ్యాన్ ఎప్పుడైతే ఆ డివైస్ కి దగ్గరగా వస్తాడో వెంటనే ఆ డివైస్ డిటెక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని నెట్ పీటర్ తో చెప్తాడు. ఇంతలోనే అక్కడికి ఎంజే వస్తుంది. అయితే ఎంజేతో ఒక అబ్బాయిని చూసి పీటర్ షాక్ అవుతాడు. అంతేకాదు ఎంజే ఆ అబ్బాయితో రిలేషన్ లో ఉంటుంది. అయితే వారిద్దరూ పీటర్ ముందే కిస్
చేసుకోవడంతో పీటర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి చాలా ఫీల్ అవుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా బాధపడుతూ వెళ్ళిపోయిన స్పైడర్ మ్యాన్ తన గర్ల్ ఫ్రెండ్ కి తను ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ తన్ని చాలా మిస్ అవుతూ ఒక టెర్రస్ మీద కూర్చొని చాలా బాధపడుతూ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరొక వైపు న్యూయార్క్ నగరాన్ని కాపాడటానికి తను చేయాల్సిన పనులన్నీ కూడా తను చేస్తూ ఉండేవాడు. అందులో భాగంగానే డ్యామేజ్ కంట్రోల్ కి హెడ్ అయిన ముష్కర్ దగ్గరికి స్పైడర్ మ్యాన్ వెళ్ళి అసలు ఆ రోజు డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి, ఆవిడేమైనా చెప్పిందానని అడుగుతాడు. దానికి అతను ఆవిడేం చెప్పలేదా అని చెప్తాడు. దీంతో స్పైడర్ మ్యాన్ కి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి జంప్ చేసే ఆ నెగిటివ్ ఎనర్జీయే ఇదంతా ఆ పెద్ద ఆవిడతో చేయించిందన్న విషయం అర్థమవుతుంది. మరొక వైపు స్పైడర్ మ్యాన్ తన బాడీలో వస్తున్న చేంజెస్ ని గమనిస్తూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. తనకి ఒకేసారిగా తలనొప్పి రావడం, తన బాడీలో ఒక్కసారిగా మొత్తం అంతా చేంజ్ అయిపోవడం, తన కళ్ళు చాలా బ్లాక్ గా మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండడం స్పైడర్ మ్యాన్ కి ఏం అర్థం కాదు. అంతేకాదు దీనివల్ల స్పైడర్ మ్యాన్ కి తనకి తెలియని కొన్ని కొత్త ఎనర్జీస్ తన బాడీలో ఉన్నట్టు తనకి అర్థమవుతుంది. అయితే స్పైడర్ ఎలా అయితే 3 స్టేజెస్ లో చేంజ్ అవుతుందో అలాగే స్పైడర్ మ్యాన్ కూడా చేంజ్ అవుతున్నాడని అర్థం చేసుకుంటాడు. అయితే ఈ చేంజెస్ లో స్పైడీ తనని తాను కంట్రోల్ తప్పిపోతాడు. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి తాను ఎలా అయినా సరే కంట్రోల్ చేసుకుందామని చెప్పి తన కోసం ఒక డివైస్ తయారు చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే దీనికోసం స్పైడర్ మ్యాన్ తన ఫిజిక్స్ లెక్చరర్ అయిన బ్రూస్ బ్యానర్ ని కలుస్తాడు. అతని దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఆ చిప్ తయారు చేయడానికి వెళ్తాడు. ఈ డాక్టర్ బ్రూస్ బ్యానర్ మరెవరో కాదు, హల్కే అతను. అయితే అతను పీటర్తో ఒక మాట చెప్తాడు, నా చేతికి ఈ కంట్రోల్ మిషన్ ఉంది, ఈ కంట్రోల్ మిషన్ లేనప్పుడు నువ్వు నా దగ్గరికి రాకు, నా వల్ల నీకప్పుడు హాని కలుగుతుందని చెప్తాడు. అక్కడితో పీటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో పీటర్ దగ్గరికి ఒకరి నుంచి ఇంకొకరికి టెలిపోర్ట్ అవుతున్న ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఆ జంప్ అవుతున్న మనుషుల ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ పీటర్ తో మాట్లాడుతూ, నీ గురించి నాకు నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసు, నేను వెంటనే వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజేని కలిసి తనని ఎలా ఇబ్బంది పడతానో నువ్వే చూద్దుగానే అని చెప్పి అక్కడ నుంచి వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఎంజే దగ్గరికి స్టార్ట్ అవుతుంది. అయితే పీటర్ తన మైండ్ లో ఉండే ఒక సిస్టమ్ కి చెప్తూ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత డిస్టెన్స్ లో ఉంటే స్ప్రెడ్ అవుతుంది అని అడుగుతాడు. దానికి అది ఒక 33 మీటర్స్ రేడియస్ లో ఉంటే అది జంప్ అవుతుందని చెప్తుంది. దానికి స్పైడర్ దానికి అర్థం చేసుకొని వెంటనే ఒక హెలికాప్టర్ లో వెళ్లి దాన్ని బంధిస్తాడు. వెంటనే తను ఎంజే దగ్గరికి వెళ్లి ఎంజేని అక్కడి నుంచి తన దగ్గరికి సేఫ్ గా తీసుకొని వస్తాడు. అయితే ఆ హైట్ లో ఎంజే స్పైడీతో మాట్లాడుతూ, నాకు మన గతం మొత్తం గుర్తొచ్చింది అని చెప్పి నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పి వెంటనే స్పైడర్ మ్యాన్ ని హగ్ చేసుకుంటుంది. అయితే స్పైడీ ఏం చెప్పకుండానే తినికి అన్ని గుర్తు రావడంతో స్పైడర్ మ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన మాస్క్ తీసి తన్ని కూడా హగ్ చేసుకొని ఒక్కసారిగా ఇద్దరు కిస్ పెట్టుకుంటారు. అయితే ఇంతలోనే ఎంజే టెలిపోర్ట్ ఎనర్జీ ద్వారా మాట్లాడుతుందని గ్రహించిన స్పైడర్ మ్యాన్ వెంటనే ఎంజేతో మాట్లాడుతూ, నువ్వు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదని చెప్పి తిడతాడు. అయితే వెంటనే ఆ టెలిపోర్ట్ ఎనర్జీకి కోపం వచ్చి ఆ పై నుంచి కిందకి దూకేస్తుంది. దీనివల్ల ఆ ఎనర్జీకి ఏం కాదు గాని ఎంజేకి ఆపద ఉంటుంది. వెంటనే స్పైడర్ మ్యాన్ వెళ్ళి ఎంజేని అక్కడి నుంచి కాపాడి వేరే ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే స్పైడర్ మ్యాన్ కి ఫ్రాంక్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అయితే అతనికి స్పైడీ గతంలో ఒక ఐలాండ్ లో హెల్ప్ చేస్తాడు. అందుకే అతని దగ్గరికి వెళ్ళి ఎంజేని కాపాడమని హెల్ప్ అడగాలని వెళ్తాడు. అలాగే అతను కూడా స్పైడీని యాక్సెప్ట్ చేసి అక్కడ ఎంజేని కాపాడడానికి ఒప్పుకుంటాడు. అయితే స్పైడీ వెంటనే వెళ్ళి ఈ ఎనర్జీని ఆపాలని చెప్పి అనుకుంటాడు. అయితే దానికోసం స్పైడీని కంట్రోల్ చేయడానికి ఒక మిషన్, ఇంకా ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఒక మిషన్ ని కనిపెట్టాలని చెప్పి ఫ్రాంక్ దగ్గర ఉండి ఆ మిషన్ ని కనిపెట్టే పనిలో ఉంటాడు. అయితే ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న ఎంజే ఎలా అయినా సరే స్పైడర్ మ్యాన్ కి హెల్ప్ చేయాలని తన దగ్గరికి వెళ్ళి, ఎంజే కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్ కాబట్టి తనకి ఆ మిషన్ తయారీలో చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఎంజే హెల్ప్ తీసుకుని స్పైడర్ మ్యాన్ తనని కంట్రోల్ చేసి ఆ మిషన్ ని తయారు చేస్తాడు. అలాగే మరొక 2 మిషన్లు కూడా తయారు చేసి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలని చెప్పి ఎంజేని తన ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ కి అప్పు చెప్పి
అక్కడి నుంచి వెళ్తాడు. కానీ అప్పటికే ఆ నెగిటివ్ ఎనర్జీ డ్యామేజ్ కంట్రోల్ మొత్తం మీద అందరి మీద అటాక్ చేసి ఆ డ్యామేజ్ కంట్రోల్ హెడ్ అయిన ముస్గర్ ని తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. అండ్ అంతేకాదు కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న బ్రూన్స్ బ్యానర్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని అతని సెల్ఫ్ కంట్రోల్ మెషిన్ ని పగలగొట్టి అతన్ని హల్క్ గా మార్చి అక్కడ డ్యామేజ్ కంట్రోల్ ని మొత్తం నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది. అయితే ఇదంతా తెలుసుకొని వచ్చిన స్పైడర్ మ్యాన్ అక్కడ హల్క్ తో ఆపడానికి ట్రై చేయగా ఎంతకీ అక్కడ హల్క్ ఆగకపోవడంతో హల్క్ తో చాలా పెద్ద ఫైట్ అవుతుంది. అయితే ఆ ఫైట్ లో స్పైడర్ మ్యాన్ లాస్ట్ కి చనిపోయే స్టేజ్ కి వెళ్లేసరికి హల్క్ కి వెంటనే నేను మీ ఫ్రెండ్ ని నన్ను మర్చిపోయారా అని చెప్పగా వెంటనే హల్క్ కి తన గతం గుర్తొచ్చి వెంటనే ఆ దాడిని ఆపేస్తాడు. ఆ తర్వాత స్పైడీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవరని వెళ్లి చూడగా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు జీన్ గ్రే. అయితే అప్పటికే స్పైడీ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ అక్కడికి తనకి హెల్ప్ చేయడానికి రావడంతో ఇద్దరు కలిసి తనని కంట్రోల్ చేసి స్పైడీ తీసుకొచ్చిన మెషిన్ ని తన మీద పెట్టడం వల్ల తన పవర్ ఎవరి మీద పనిచేయదు. అయితే వెంటనే డ్యామేజ్ కంట్రోల్ హెడ్ అయిన ముస్కర్ తన్ని తీసుకుని ఒక ఐలాండ్ లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన ప్రజల మధ్యలో ఉంటే అందరికీ రిస్క్ కాబట్టి. అంతా అయిపోయిన తర్వాత పీటర్ ఎంజే దగ్గరికి వచ్చి చూసేసరికి పీటర్ ఎంజే కోసం రాసి పెట్టుకున్న లెటర్ ని మొత్తం చదివేస్తుంది. అయితే మొత్తం నిజం తనకి తెలియాలని చెప్పి ఎంజే పీటర్ ని అడుగుతుంది. అయితే పీటర్ ఇంకా చేసేదేమి లేక తన మనసులో ఉన్న నిజాన్నంతా ఇంకా తన బాధనంతా ఎంజేతో చెప్పేస్తాడు. కానీ ఎంజే మాత్రం ఇంతవరకు నువ్వు చెప్పిందంతా నాకు వినడమే గాని ఏ విషయం కూడా గుర్తులేదు అని చెప్పగా పీటర్ తన ఫేస్ చూపించినా సరే తనకేమి గుర్తురాదని చెప్తుంది. అయితే వెంటనే నన్ను ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ దించేయని చెప్పగా వెంటనే స్పైడర్ మ్యాన్ తన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అయితే ఎంజే స్పైడీని తన ఇంటి లోపలికి పిలిచి స్పైడీ ఫ్రెండ్ అన్న నెట్ తో నాతో పాటు తనకి కూడా నిజం చెప్పేసే తనకైనా సరే ఏదైనా గుర్తుంటుందేమో అని అంటుంది. కానీ దానికి స్పైడర్ మ్యాన్ అతనితో ఎలాంటి నిజం చెప్పడు. అయితే కాసేపు వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత స్పైడీ డ్యామేజ్ కంట్రోల్ హెడ్ అయిన ముస్గర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి మీతో ఏమైనా చెప్పిందానని అడుగుతాడు. దానికి ముస్గర్ ఏమి చెప్పలేదని అంటారు. అయితే దానికి స్పైడర్ మ్యాన్ ఆ రోజు నాకు జీన్ గ్రే ఒక్కసారిగా పడిపోయే ముందు సారా అని చెప్పింది. నేను గురించి ఏదైనా చెప్పిందా అంటే దానికి కూడా అతను ఏం చెప్పలేదనే అంటాడు. దాంతో అక్కడి నుంచి స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోతాడు. ఇక్కడే కదా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అయితే జీన్ గ్రేకి ఒక సిస్టర్ ఉండేది. తన పేరు సారా గ్రే. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్క్ లో కూర్చున్న సమయంలో వారిద్దరూ కలిసి ఒకరి నుంచి మరొకరికి టెలిపోర్ట్ అవుతూ ఆ ఎనర్జీని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సరిగ్గా ఈ డ్యామేజ్ కంట్రోల్ వల్ల అక్కడికి వచ్చి సారా గ్రేని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. అయితే జీన్ గ్రే తన దగ్గరికి వస్తున్నప్పుడు సారా గ్రే తన మైండ్ ని కంట్రోల్ చేసి అక్కడి నుంచి డైవర్ట్ చేస్తుంది. ఎందుకంటే తన ప్రాణాలు వీళ్ళ చేతుల్లో పడితే పోతాయి కాబట్టి తన్ని కాపాడడం కోసం అలా చేసి ఉంటుంది. అప్పటి నుంచి జీన్ గ్రే ఆ డ్యామేజ్ కంట్రోల్ బోర్డ్ లోకి వెళ్ళడానికి ప్రతిసారి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకే స్పైడర్ మ్యాన్ ఎన్నిసార్లు ఆపాలని చూసినా సరే అందులోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మరొక వైపు ముస్గర్ వాళ్ళ అక్కకుండే ఎనర్జీ చాలా పవర్ఫుల్ అయింది. దీంతో ఎన్నో మంచి పనులు చేయొచ్చని చెప్పి దాంతో ప్రయోగాలు చేసి వాళ్ళ అక్కని చంపేస్తారు. ఈ విషయం తెలియక తను కూడా వాళ్ళ అక్క ఆ డ్యామేజ్ కంట్రోల్లో ఉందని చెప్పి ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మరొక వైపు ఈ విషయాన్ని అంతా తెలుసుకున్న స్పైడర్ మ్యాన్ ఇప్పుడు తిన మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేసి తనకి ఏదైనా ముప్పు తెప్పించవచ్చు, దానికోసం నేను ఎలా అయినా సరే తన దగ్గరికి వెళ్ళి తన్ని కాపాడి వాళ్ళని ఆ ప్రయోగాలు ఆపమని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ అప్పటికే ముస్గర్ తన మీద ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే తన మీద ప్రయోగం చేయడంతో తన ఎనర్జీ 1000 రెట్లు పెరిగి ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ప్రజలందరినీ తను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ముస్గర్ కూడా తన్ని ఇంకా ఆపలేకపోతాడు. అయితే జీన్ గ్రే ఎంతమంది మైండ్ ని కంట్రోల్ చేసినా సరే ఒక్క స్పైడర్ మ్యాన్ మైండ్ మాత్రం కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కి ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. స్పైడర్ మ్యాన్ డ్యామేజ్ కంట్రోల్ రూమ్ లోకి ఎలా వెళ్లాలని ట్రై చేసినా సరే అక్కడ ఉన్న ప్రజలంతా తన కంట్రోల్లో ఉంటారు కాబట్టి అందరినీ స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేయడానికి పంపిస్తుంది. అయినా సరే స్పైడర్ మ్యాన్ చాలా ఫైట్ చేస్తాడు. లాస్ట్ కి తన కంట్రోల్లో ఉండి ఆ మిషన్ పగిలిపోవడంతో స్పైడర్ మ్యాన్ కూడా కంట్రోల్ తప్పి
తనలో వచ్చే చేంజెస్ అన్ని తను అడాప్ట్ చేసుకుని వాళ్ళతో ఫైట్ చేసి లాస్ట్ కి ఎలా అయినా సరే జీన్ గ్రే దగ్గరికి వెళ్తాడు. అండ్ జీన్ గ్రే డ్యామేజ్ కంట్రోల్ హెడ్ అయిన ముస్గర్ ని తన దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళ అక్కన అతన్ని చంపేశాడు కాబట్టి అతన్ని కూడా తను చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే వెంటనే స్పైడర్ మ్యాన్ తన దగ్గరికి వెళ్లి తన్నే ఆపుతాడు. వెంటనే జీన్ గ్రే స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతూ, ఇప్పుడు నేను నీ మైండ్ లోకి ప్రవేశించలేనని అనుకుంటున్నావా? నాకిప్పుడు ముందు కంటే చాలా ఎక్కువ శక్తులు ఉన్నాయని చెప్తుంది. అయితే స్పైడర్ మ్యాన్ అలా అయితే ఇప్పుడు నా మైండ్ లోకి ప్రవేశించు అని అడుగుతాడు. అయితే వెంటనే జీన్ గ్రే తన మైండ్ లోకి ప్రవేశించగా వెంటనే స్పైడర్ మ్యాన్ వాళ్ళ ఆంట్ తనకి కనిపించి, నీకు శక్తులు ఎక్కువ ఉన్నాయని నా మాట వినడం మానేస్తున్నావా అని చెప్పి మాట్లాడుతూ, నీకు స్పెషల్ పవర్స్ ఉండడం వలన ఈ ప్రపంచం నిన్ను చాలా డిఫరెంట్గా గుర్తించి నిన్ను చాలా దూరంగా పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంది. ఇది చాలా దూరం వరకు వెళ్తుంది అండ్ నిన్ను నువ్వు కోల్పోవలసి వస్తుంది అండ్ నీ మనుషుల్ని కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది. అయినా సరే నువ్వు స్టేబుల్గా ఉండి నీ శక్తుల్ని మంచి పనుల కోసం మాత్రమే వాడాలని చెప్పి ఉంటుంది. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న జీన్ గ్రే వెంటనే స్పైడర్ మ్యాన్ మైండ్ నుంచి బయటికి వచ్చి స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతున్న సమయంలో స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్ అక్కడికి వచ్చి ఇదంతటిని ఎలా అయినా సరే ఆపాలని చెప్పి చాలా దూరం నుంచి తను ఒక గన్ని పట్టుకొని జీన్ గ్రే మీదకి గురిపెట్టి ఒక్కసారిగా షూట్ చేస్తాడు. అయితే ఆ బుల్లెట్ తగిలితే జీన్ గ్రే ఎలా అయినా సరే చనిపోతుందని చెప్పి స్పైడర్ మ్యాన్ తన ప్రాణాలని అడ్డుగా పెట్టి తనకి అడ్డంగా నిల్చుంటాడు. అయితే ఆ బుల్లెట్ తగిలి స్పైడర్ మ్యాన్ ఒక్కసారిగా హాస్పిటలైజ్ అయిపోతాడు. అండ్ అంతేకాదు జీన్ గ్రే తన శక్తినంతా ఉపయోగించి స్పైడర్ మ్యాన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఫైట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత జీన్ గ్రే ప్రశాంతంగా ఒక బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ కూడా హాస్పిటల్ నుంచి నార్మల్ అయ్యి బయటికి తిరిగి వస్తాడు. అండ్ అలాగే న్యూయార్క్ లో ఉండే ప్రజలంతా స్పైడర్ మ్యాన్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు. అండ్ అలాగే స్పైడీ ఫ్రెండ్స్ కూడా అలాగే కోరుకుంటారు. వెంటనే స్పైడర్ మ్యాన్ బయటికి వచ్చి స్పైడీ ఫ్రెండ్ అయిన నెట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక స్టైల్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా, అదే స్టైల్లో నెట్కి షేక్ హ్యాండ్ ఇవ్వగా నెట్కి తన గతం అంతా గుర్తొస్తుంది. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.